హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల మధ్య జరుగుతున్నటువంటి పార్టీ క్యాడర్ల మధ్య జరుగుతున్నటువంటి ఒక అంశం ఏదైతే ఉందో, నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనేసి టీడీపీ క్యాడర్ కోరుకుంటూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలనేసి జనసేన క్యాడర్ కోరుకుంటూ ఉంది. ఇవన్నీ సాధ్యాసాధ్యాలు పక్కన పెట్టేస్తే, ఒకటి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా ప్రధానంగా జరిగినటువంటి చర్చ టీడీపీ క్యాడర్, మరీ ముఖ్యంగా యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయిన ఆ చర్చ డిప్యూటీ సీఎంగా లోకేష్ని ప్రమోట్ చేయాలనేది. జరిగిన టీవీ చర్చల్లో టీడీపీని చాలా బలంగా మోసేటువంటి టీవీ5లో డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, తర్వాత పిఠాపురం నుంచి కీలక నేతగా ఉన్నటువంటి వర్మ గారు, బీజేపీ లీడర్, టీడీపీ అధికార ప్రతినిధులు, టీడీపీని సపోర్ట్ చేసే వాళ్ళందరూ డిప్యూటీ సీఎంగా లోకేష్ని ప్రమోట్ చేయాలి. 20 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్నాడు. అంతకుముందు పంచాయతీరాజ్ అండ్ ఐటీ మినిస్టర్గా పనిచేసి ఉన్నారు. ఇప్పుడు పార్టీ 2019లో ఓడిపోయిన తర్వాత ఇవ్వగలమని పార్టీ మొత్తాన్ని బతికించే ప్రయత్నం చేశారు. ఇన్ని క్యాడర్ ఒక కోటి సభ్యత్వాలు పార్టీకి సభ్యత్వాలు వచ్చేలా పార్టీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో లోకేష్ గారు చాలా బలంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారికి ఫ్యూచర్ లీడర్గా, నెక్స్ట్ జనరేషన్, థర్డ్ జనరేషన్ లీడర్ ఫర్ ద టీడీపీగా ప్రమోట్ చేయాలనేసి టీడీపీ నుంచి మరీ ముఖ్యంగా వినిపించినటువంటి వాదన. అయితే ఈ క్రమంలో జనసేన నుంచి వస్తున్న జనసేన క్యాడర్ నుంచి వస్తున్నటువంటి ప్రతిబంధన ఏదైతే ఉందో, డిప్యూటీ సీఎంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారి ఉండాలా, ఇంకొకరు ఉండేదానికి ఆస్కారం లేదు అని చెప్పే ప్రయత్నం జనసేన నుంచి చాలా బలంగా. అలా చేయాల్సి వస్తే లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఒక వితండవాదన జనసేన సైడ్ నుంచి వినిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం సాధ్యాసాధ్యాలు మనం కొంచెం పక్కన పెట్టేస్తే, డిప్యూటీ సీఎం అనే పదవి టు బీ హానెస్ట్ అది రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచని పదవి, దానికి అడిషనల్గా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేనటువంటి పదవి. బట్ స్టిల్ డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని కావాలని కోరుకుంటున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు తన పరిధిని మించి, తన స్థాయిని మించి, తనకు సంబంధం లేని అంశాల్లో రెస్పాండ్ అవుతున్న విధానం టీడీపీ వాళ్ళకి నచ్చట్లేదు. దాన్ని న్యూట్రల్ చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకి ఇర్రేషనల్గా, ఇర్రెస్పాన్సిబుల్గా, సంబంధం లేని శాఖల గురించి కూడా ఆయన మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో దాన్ని న్యూట్రల్ చేయాలి అంటే డెఫినెట్గా ఇంకో పవర్ సెంటర్గా లేకపోతే ఇంకో డిప్యూటీ సీఎంని చేసేస్తే పవన్ కళ్యాణ్ గారిని న్యూట్రల్ చేయొచ్చు అనేసి టీడీపీ నుంచి వస్తున్నటువంటి ఒక వాదన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ సంబంధం లేని అంశాల్లో మాట్లాడారు. లా అండ్ ఆర్డర్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు, పవన్ కళ్యాణ్ గారి మంత్రిత్వ శాఖకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు, సివిల్ సప్లైస్ విషయంలో సీజ్ ద షిప్ అనే అంశం ఏదైతే ఆయన మాట్లాడారో అది ఆయన శాఖకు సంబంధించింది కాదు. అక్కడ కూడా ఆయన మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడేశారు. టీటీడీలో జరిగినటువంటి స్టాంపీడ్ ఏదైతే ఉందో, అక్కడ తొక్కిస్లాట్లో 6 మంది చనిపోవడం, తర్వాత కొంతమందికి గాయాలు అవడం ఏదైతే ఉందో అది ఎండోమెంట్ శాఖకు సంబంధించిన విషయం. అక్కడికి వెళ్ళి నేనే సారీ చెప్పా, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి నేనే సారీ చెప్పా, మీరెందుకు సారీ చెప్పారనేసి టీటీడీ పాలక మండలిని, టీటీడీ ఎంప్లాయీస్ని అడిగిన విధానం ఏదైతే ఉందో ఇవన్నీ టీడీపీకి కొంచెం అసహనానికి గురిచేసే అంశాలు. అయితే టీడీపీలో అసహనానికి గురైన తరువాత ఇంతమంది వరుసగా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేయాలని ఒక ప్రపోజల్ వస్తున్న క్రమంలో అది కూడా సాక్షాత్తు ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు గారి సమక్షంలోనే లోకేష్ని ఎలివేట్ చేయాలని మాట్లాడిన మాట ఏదైతే ఉందో, డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతున్న మాటలు అవనివ్వండి, లేకపోతే టీడీపీలో ఉన్న డిఫరెంట్ రేంజ్ లీడర్స్ అందరూ మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ చంద్రబాబు గారికి తెలియకుండా, చంద్రబాబు గారికి చెప్పకుండా, ఇలా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కోప్పడతారేమో అని మాట్లాడుతున్నవి కాదు. ఇది 100% చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఒక ప్లానెడ్ మేనర్లో క్యాడర్ నుంచి ఇలాంటి వాదనలను తీసుకొచ్చి కొడుకుని ప్రమోట్ చేసుకోవాలా, కొడుకు యొక్క రాజకీయ ఫ్యూచర్ని పదిలం చేయాలని ఒక ప్లాన్ చాలా పకడ్బందీగా ఉంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఇబ్బంది ఏమన్నా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. లోకేష్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ఎలివేట్ అయితే, పదోన్నతిని కల్పించగలిగితే డెఫినెట్గా ముఖ్యమంత్రి తర్వాత ఇద్దరు పవర్ఫుల్ లేకపోతే ఇద్దరు డిప్యూటీ సీఎంస్గా ఉండటం వల్ల, లోకేష్ గారు ముఖ్యమంత్రి కొడుకుగా ఉండే డిప్యూటీ సీఎంగా ఉండటం వల్ల అడిషనల్ అడ్వాంటేజెస్ డిఫాల్ట్గా కొన్ని ఆయన దగ్గర ఉండిపోతాయి. ప్రభుత్వ యంత్రాంగం మొత్తము సీఎం మిస్ అయితే సీఎం గారి కొడుకు, మంత్రి యాజ్ వెల్ యాజ్ డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు ఉంటారు. కాబట్టి అధికార యంత్రాంగం, పాలనా పరమైన అంశాలన్నీ లోకేష్ గారి సెంట్రీగా జరగటం వల్ల లోకేష్ గారికి పాలన మీద చాలా భయంకరమైన గ్రిప్ దొరికేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ లోకేష్ గారు ఏం మాట్లాడినా డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడుతున్నారు కాబట్టి దానికి వ్యాలిడిటీ, శాంక్టిటీ ఉంటుంది.
కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీగా ఈ వాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ దీన్ని నిర్వహించేదానికి జనసేన సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేసేదానికి ఆస్కారం ఉందా అంటే, నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్నపాటి మిస్టేక్ని అయితే ఆల్రెడీ చేసేసారు. అదేంటి అంటే, వాళ్ళ అన్నయ్య నాగబాబు గారి కోసం ఫస్ట్ లోక్సభ ఎంపీ అనుకున్నారు, అది కుదరలేదు. రాజ్యసభ ఎంపీ అనుకున్నారు, అది కుదరలా. ఇప్పుడు ఆయన్ని స్టేట్ క్యాబినెట్లోకి తీసుకోవాలని ఒక ప్రపోజల్ అయితే టీడీపీ సైడ్ నుంచి ఆల్రెడీ లెటర్ హెడ్ రిలీజ్ చేసేసారు. ఇప్పుడు ఆయన ఏదో ఒక రోజు స్టేట్ క్యాబినెట్లోకి తీసుకోవాలి. ఆయన్ని స్టేట్ క్యాబినెట్లోకి తీసుకునే ప్రయత్నంలో టీడీపీ క్యాడర్ నుంచి లోకేష్ని ఎలివేట్ చేయాలనే వాదన చాలా బలంగా, చాలా విస్తృతంగా వినిపిస్తుంది. కాబట్టి నాగబాబు గారిని ఎమ్మెల్సీని చేసి లోక్సభ స్టేట్ క్యాబినెట్లో తీసుకునే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకునే రోజు ఒకటి వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపోజల్ పెట్టేదానికి ఆస్కారం అయితే ఉండింది. అసలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ప్రపోజల్ పెట్టాల్సిన అవసరం ఉందా అంటే లేదు. పొత్తులో ఉన్నారు కాబట్టి, పనిలో పనిగా మా క్యాడర్ నుంచి కూడా ఇలాంటి స్పందన వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మా లోకేష్ని కూడా డిప్యూటీ సీఎంని ఒకేసారి చేసేద్దామంటే పవన్ కళ్యాణ్ గారు విధి లేని పరిస్థితిలో యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నమవుతుంది. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారికి కూడా కుటుంబం మీద ప్రేమ ప్రీతి ఉంది కదా. అవకాశం వస్తే జనసేన క్యాడర్ నుంచి ఎవరినో మంత్రిగా ఎమ్మెల్సీగా చేసి మంత్రిని చేసేదానికి పూనుకోవాలా, వేరే సామాజిక వర్గాన్ని పూనుకోవాలా, సొంత కుటుంబం నుంచి అన్నని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయాలని పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎలాగో కుటుంబం మీద ఎలా ప్రేమ ఉందో, వాళ్ళ అన్నయ్యని ఎలా ప్రమోట్ చేయాలనుకుంటున్నారో, డెఫినెట్గా సీఎంగా ముఖ్యమంత్రి గారికి కూడా అలా కొడుకుని ప్రమోట్ చేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి దాన్ని ఇలా ఇండైరెక్ట్గా క్యాడర్ నుంచి నరుక్కుంటా వచ్చి ఒక డైలీ సీరియల్ రూట్లో నడుచుకుంటూ ముందుకెళ్లే ప్రక్రియ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ముందడుగేసి వాళ్ళ అన్నయ్యని క్యాబినెట్లోకి ఎప్పుడు తీసుకుంటారని అడిగిన మరుక్షణమే టీడీపీ సైడ్ నుంచి ఈ వాదన ఇంకా ఎక్కువైపోతుంది. అప్పుడు విధిలేని పరిస్థితుల్లో నాగబాబు గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే, నాగబాబు గారికి మంత్రిత్వ శాఖను కేటాయించిన రోజే ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ఎలివేట్ అయితే చేసేయటం చాలా పక్కాగా జరుగుతుంది. ఇదంతా జరిగిన తర్వాత కూటమి సఖ్యతగా ఉంటుందా? అయితే జనసేన వాళ్ళు ఇప్పటికే పవన్ కళ్యాణ్ సీఎం అని ఒకటే పాట పాడుతూ ఉంటారు, సాధ్యాసాధ్యాలు పక్కన పెట్టేసేసి. అయితే ఖచ్చితంగా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చేసిన తర్వాత పవర్ సెంటర్ విషయంలో డెఫినెట్గా రప్చర్ క్రియేట్ అవుతుంది, గ్యాప్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ జనసేన క్యాడర్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ అవమానపరిచింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా ఉన్న క్రమంలో ఇంకో డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని కూడా చేశారనే ఒక అపవాదు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జనసేన క్యాడర్ టీడీపీ మీద కక్ష సాధింపు చర్యగాను టీడీపీకి అగనెస్ట్గా వర్క్ చేయడం మొదలు పెట్టడం వల్ల అది డెఫినెట్గా కూటమికి రాబోయే రోజుల్లో ఒక చెడు పరిణామాన్ని చూడాల్సి ఉంటుంది. సో కూటమి సఖ్యతగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే, కూటమిలో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కూటమి ఇలానే కంటిన్యూ అవ్వాలనుకుంటే లోకేష్ గారిని ఎలివేట్ చేయకుండా ఉంటే బెటర్. ఇన్ కేస్ చేశారా, అది ఖచ్చితంగా జనసేన సైడ్ నుంచి, మరి ముఖ్యంగా జనసేన క్యాడర్ నుంచి ఖచ్చితంగా ఒక తీవ్రమైన ప్రతిఘటన వస్తుంది. ఆ ప్రతిఘటన ఇప్పుడు సైలెంట్గానే ఉంటుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జమిలీ వస్తుంది, మధ్యలో వస్తాయి అంటున్నారు. వస్తాయో రావో ఎవరికి తెలియదు. వస్తే జమిలీ, లేకపోతే 2029లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రెండు పార్టీల క్యాడర్లు ఒక పార్టీ సపోర్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా ఈ కూటమి ఓటమికి లోకేష్ గారి ఎలివేషన్ దారులేస్తుందని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. చూడాలి, లోకేష్ గారిని ఎలివేట్ చేస్తారా, చెయ్యరా? చేస్తే నాగబాబు గారికి మంత్రిత్వ శాఖని ఇచ్చిన రోజు చేస్తారా, దానికంటే ముందే చేస్తారా అనేది దానికి కాలమే సమాధానం చెప్తుంది. ఇంత జరుగుతున్న చంద్రబాబు గారి సమక్షంలో జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా మాట్లాడట్లేదంటే ఇది ఖచ్చితంగా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ఎలివేట్ చేయాలనే ఒక చర్చ ఏదైతే నడుస్తూ ఉందో అది 100% చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేకుండా క్యాడర్ ఇలా మాట్లాడేదానికి సాహసం అయితే చెయ్యరు. థ్యాంక్ యూ.